హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చేప జన ఫ్రై అండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. యాక్చువల్గా మనం ఎవరైనా ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ చేపలు కట్ చేయించుకున్నప్పుడు ఇలా జన అనేది వస్తుంటుంది అనమాట. ఫిష్ ఎగ్స్ అంటారు వీటిని. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియక, వాటికి ఉన్న పోషకాల గురించి తెలియక చాలామంది అక్కడే వదిలేసి వస్తూ ఉంటారనమాట. బట్ మనం ఇక్కడ ఈ రెసిపీని చూపిస్తున్నాము అండ్ వాటి వల్ల చాలా మంచి పోషక విలువలు అయితే ఉన్నాయండి. అండ్ మన ఐస్కి, మతిమరుపుకి అండ్ ఆల్సో హార్ట్కి కూడా చాలా మంచిది అండ్ హిమోగ్లోబిన్ కూడా పెంచుతుంది అనమాట. సో ఈ రెసిపీని క్విక్గా 5 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఎగ్ ఫ్రై లాగానే అండి. కండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు యాడ్ చేసుకొని, కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఫిష్ ఎగ్స్ని అయితే యాడ్ చేసుకున్నాను నేను. ఈ ఫిష్ ఎగ్స్ని కూడా ఇలా కొంచెం ఆయిల్లో వేపుకుంటూ కదుపుకోవాలన్నమాట. వీటిని నీట్గా వాష్ చేసుకొని మాత్రమే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్కే ఇట్లా మనకి గుడ్లుగా ఇలా విడిపోయి ఎగ్ ఫ్రై మనము ఎలా అయితే చేసుకుంటామో సేమ్ అలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. దీనికి ఇలా కలుపుకుంటూనే ఉండాలి. జస్ట్ 2 మినిట్స్లోనే ఇలా చేంజ్ అయిపోతుంది అనమాట. మనం ఎక్కువసేపు కూడా ఈ రెసిపీ టైం పట్టదండి. జస్ట్ 5 మినిట్స్ అంటే 5 మినిట్స్లో అయిపోతుంది. మీరు ట్రై చేయొచ్చు. అండ్ దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అండ్ ప్రెగ్నెంట్ లేడీస్కి ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో. అండ్ విటమిన్ డి కూడా ఉంటుంది. సో కంపల్సరీ మీరు అక్కడ వదిలేయకుండా ఫిష్ ఎగ్ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. అండ్ నేను ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఒక ఫుల్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. నాకు ఇక్కడ 200 గ్రామ్స్ వరకు ఫిష్ ఎగ్ అనేది వచ్చింది. మేము ఒక 2 కిలోస్ ఫిష్ కొనుక్కున్నాము. సో అందులో ఒక 200 గ్రామ్స్ వరకు ఫిష్ అనేది వచ్చిందనమాట, ఫిష్ ఎగ్ అనేది. సో దానికి నేను కొలతలు చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవడం జరిగింది. మీరు ఎంత క్వాంటిటీ చేసుకుంటున్నారో దాన్ని బట్టే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 1.5 స్పూన్ కారంని కూడా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ఉప్పు అండ్ కారంని యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట. జస్ట్ రెసిపీ అయితే చాలా సింపుల్ అండి. ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాము. ఇక్కడ ఎటువంటి ఆనియన్ కానీ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్గా ఆయిల్లో ఎగ్స్ని యాడ్ చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడమే అనమాట. లాస్ట్లో ఉప్పు కారం వేసుకొని దించేసుకోవడమే. ఇలా కొంచెం ఒక 5 మినిట్స్కి క్రిస్పీగా ఫామ్ అవుతుంది మనకి. ఇంకా మనం కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకొని మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ చాలా హెల్దీ రెసిపీ. ట్రై చేయండి. మీకు గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. ముందు మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.